హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పండుగలకే కాకుండా మనం ఎక్కువగా చేసుకునే పిండి వంట జంతికలు అండి. ఆ జంతికల్ని అమ్మమ్మ చేసే పద్ధతిలో నేను చేయబోతున్నాను. ఈ జంతికలు చాలా గుల్లగా ఉంటాయి, రుచి కూడా చాలా బాగుంటుందండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ జంతికల్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వట్టి కాచిన నీళ్ళు వేసి జంతికలను చేసేయచ్చండి. పిల్లలైతే జంతికలను చాలా ఇష్టపడతారు కదా. ఎంతో టేస్ట్గా ఉండే ఈ గుల్లగా ఉండే జంతికలను ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. జంతికలు చేయడానికి పొడి బియ్యం పిండి తీసుకోవాలండి. పొడి బియ్యాన్ని ఆడించిన పిండి 4 కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ పిండిని జల్లించి తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు నిండుగా శనగపిండి తీసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు ఆడించిన శనగపిండి. ఈ శనగపిండి కూడా జల్లించి తీసుకున్నాను. ఇందులోకి సగ్గుబియ్యం పిండి యాడ్ చేస్తానండి. 1/2 కప్ సగ్గుబియ్యం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని జల్లించుకోవాలండి, మూరలు ఏమన్నా వచ్చేస్తాయి. మరలా రెండోసారి కూడా మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో జంతికలు కొలత కప్పుతో చెప్పమన్నారండి, అందుకని నేను కప్పు కొలతతో చూపిస్తున్నాను. మీరు కేజీ బియ్యంలోకి 200 గ్రాములు పచ్చిశనగపప్పు, 100 గ్రాములు సగ్గుబియ్యం, ఈ 3 కూడా మిల్లు పట్టించుకుని జంతికలు చేసుకోవచ్చండి. నేను ఇందులోకి నువ్వుపప్పు వేస్తున్నాను. 1/2 కప్పు నువ్వుపప్పు, 2 టేబుల్ స్పూన్లు వాము కూడా వేశాను. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ని మీరు రుచికి తగినట్టు వేసుకోండి. ముందే వేసేస్తే ఎక్కువైపోతుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులోకి నేను పొంగులు వచ్చేలా నీళ్ళని కాయాలండి. మరిగిన నీళ్ళని ఇందులో కలుపుతున్నాను. ఇలా కలపడం వల్ల జంతికలు అయితే చాలా గుల్లగా వస్తాయి. ముందు 2 కప్పులు వాటర్ వేసి గరిటెతో కలుపుతున్నానండి. వేడి నీళ్ళు వేసాం కదా, చేతులు పెట్టకుండా గరిటెతో కలుపుకోవాలి. ముందు చల్లారిన తర్వాత అప్పుడు చేతితో కలుపుకోవాలి. మరలా ఇంకో కప్పు వేస్తున్నానండి. ఈ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా వాటర్లో కలుపుకోవాలి. మొత్తం 4 కప్పులు వాటర్ పట్టిందండి పిండి ముద్ద కలపడానికి. ఈ విధంగా పిండి ముద్దను కలుపుకోవాలి. బాగా పలుచగా ఉంటే నూనె లాగేస్తుంది, గుల్లగా రావు. బాగా గట్టిగా ఉంటే మనం జంతికలు వేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక క్లాత్ వేసి మూత పెట్టుకోవాలి. ఆరిపోకుండా తడి క్లాత్ వేస్తున్నాను. పాన్ పెట్టుకుని ఇందులోకి ఆయిల్ వేస్తున్నానండి. మీ దగ్గర అల్యూమినియం పాన్ అయినా పర్వాలేదు, ఐరన్ పాన్ అయినా ఏదైనా పర్వాలేదు, కొంచెం మందంగా ఉండాలి. ఇందులోకి నేను కేజీ ఆయిల్ వేసాను. 5 కన్నాలు ప్లేట్ తీసుకున్నానండి ఈ జంతికలు కొట్టం. ఇప్పుడు ఇందులో ఆయిల్లో ముంచాలి, లేదా ఆయిల్ అయినా చుట్టూ రాసుకోవాలి. ఆయిల్ బాగా మరగాలండి జంతికలు వేయడానికి. ఇప్పుడు ఈ గొట్టంలోకి చేయి తడి చేసుకుని కొద్ది కొద్దిగా జంతికల పిండిని తీసుకుని గొట్టంలో కొంచెం వెలుతుగా పెట్టాలి. ఈ విధంగా వెలుతుగా పెట్టి మరలా క్లాత్ని మూత పెట్టేయాలి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ఒక క్లాత్ పెట్టుకుని ఇలా జంతికలా చుట్టుకోవాలండి. మీ ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు. నేను మీడియం సైజులో జంతికలు గొట్టాన్ని ఇలా జంతికలా వేస్తున్నాను. చూడండి, పిండి చాలా ఈజీగా పడుతుంది కదా, బాగా కుదిరింది పిండి. కొంచెం గట్టిగా ఉంటే మనం ఫ్రెష్ చేయలేము. ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేద్దాం. పిండి ముద్ద పైకి తేలింది కదండి, ఇది పక్క తీసేసి ఇందులోకి జాగ్రత్తగా వదలాలి జంతికల్ని. జంతికలు వేసేటప్పుడు నూనె మాత్రం బాగా మరగాలి. పొంగొచ్చి పైకి వచ్చేస్తుంటే ఒకసారి మీడియంలో పెట్టి మరలా హై ఫ్లేమ్లో పెట్టేయాలండి. ఈ విధంగా జాగ్రత్తగా వేసి హై ఫ్లేమ్లోనే జంతికలను వేయించుకోవాలి. ఈ జంతికలు బాగా వేగిపోయినా వేగిన వాసన వస్తుందండి, వేగకపోతే మెత్తగా ఉంటాయి. కలర్ చూసి తీసుకోవాలి. వేగేలోపు మరలా వేరే వాయికి జంతికలు కొట్టంలో పిండి ముద్ద పెట్టుకుని చుట్టూ ఉన్న పిండిని తీసి అదే క్లాత్ మీద జంతికల కింద చుట్టు పెట్టుకోవాలి. ఇలా జంతికల కింద క్లాత్ మీద వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి జంతికలు వేసుకోవడానికి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అదే కనుక పాన్లో జంతికలు వేస్తే ఆవిరి మన చేతికి కొట్టేస్తుందండి. ఈ విధంగా క్లాత్ మీద వేసుకోవచ్చు, కవర్ మీద కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా కన్నాల గట్టి మీద కూడా వేసుకుని పాన్లోకి వదలొచ్చండి. చూడండి, నొరగలు తగ్గాయి కదా ఆయిల్. ఇప్పుడు జంతికలు వేగిపోయినట్టే. జంతికలు రెండో వైపు కూడా తిప్పుకుని కొద్దిసేపు ఉన్న తర్వాత తీసేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లో ఉండాలండి జంతికలు.
ఇలా వేడి నీళ్ళు కలపడం వల్ల జంతికలు అయితే చాలా గుల్లగా వస్తాయి. ఇందులో నేను నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేయలేదండి. జంతికలు తీసిన తర్వాత ఈ ఆయిల్ని మరలా మరగనివ్వాలి 3-4 నిమిషాలు. మరిగిన తర్వాతే మరలా ఈ జంతికలు ఇందులో జాగ్రత్తగా వేసుకుని వేగనివ్వాలి. వేసిన ప్రతిసారి కూడా నూనె మరగనివ్వాలండి. జంతికలకి కొంచెం హీట్ ఉండాలి. జంతికలు వేగిన తర్వాత అదేవిధంగా రెండో వైపు తిప్పుకుని తీసేసుకోవాలి. ఈ జంతికలో ఎక్కువ శనగపిండి కూడా వేయలేదండి. గుల్లగాను వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. సగ్గుబియ్యం వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి జంతికలు. ఇవి వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుని ఇది ఆయిల్లో మిగిలిన పిండి అన్నీ కూడా ఇదే విధంగా జంతికలు వేసేసుకోవాలండి. పిండి ఎక్కువ కలిపినప్పుడు జంతికలు కొద్దిగా వేసిన తర్వాత ఆయిల్ తక్కువగా ఉంటే మరలా ఆయిల్ వేసుకుని మరగనివ్వచ్చు. వేసిన ప్రతిసారి కూడా బాగా మరగనివ్వాలి ఆయిల్. మొత్తం అన్ని జంతికలు వేసేసానండి. కొద్దిగా పిండి ఉన్నప్పుడు జంతికలు కొట్టడంలో వీలు పట్టినప్పుడు కొద్దిగా పిండి మిగిలిపోద్ది కదండి. అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని 2 స్పూన్లు శనగపిండి కూడా వేసుకుని పకోడీల్లో వేసుకోవచ్చండి. ఆ రోజు తినడానికి పకోడీలు చాలా బాగుంటాయి. ఈ విధంగా కొద్దిగా పిండి ఉంటే పకోడీలు కూడా వేసేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో ఈ జంతికలు చేయండి. చాలా గుల్లగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఇష్టమైన జంతికల్ని మీరు కూడా చేయండి. పకోడీలు వేగిపోయండి, తీసుకోవాలి. ఈ జంతికల్ని ఒక క్యాన్లో వేసి మూత పెట్టేసుకుని మనం స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటాయండి. ఇందులో వాము కూడా యాడ్ చేసాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి, ఇది చూపిస్తున్నాను ఎంత గుల్లగా వచ్చాయో. ఇప్పుడు ఈ జంతికల్ని ఒక క్యాన్లో వేసుకుని మూత పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. మీరు మరి ఈ జంతికల్ని చేయండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన జంతికలు చేసి ఏ విధంగా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.